పార్టీ ఎట్లుంటుందని అంటే ప్రజల కోసం సేవ చేసే పార్టీ. ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వచ్చినాయంటే నేరుగా అవి ప్రజలకే పోవాలి. ఇవాళ గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామాలు లేవు. చాలా మంది ఎవరైనా గరీబులు చనిపోతే చేస్తే ఇబ్బంది అవుతుందని వైకుంఠ ధామాలు కట్టించిండు. అందులో మళ్ళీ ఏం చేసిండు, నీటి వసతి చేసిండు. ఇప్పుడు డంపు యార్డ్లు చేసిండు. ఇంటింటికి చెత్త డాక్టర్ పంపిస్తున్నాడు. మనం లేకపోతే అప్పుడు తెల్లాడితే కావాలంటే ఎవరింటి ముంగట ఆళ్ళం పడిపోతే లేని రోగాలు వస్తుండే. స్వచ్ఛ భారత్ దాంట్లో చేసిండు. మళ్ళీ ఇప్పుడు గ్రామ పంచాయతీ భవనాలు కట్టియలేరు. ఇప్పుడు పొద్దుగాల లేవగానే చెత్త బండి వస్తాయి. మన కరోనాలో కూడా మన అందరిని ఆదుకోలేదు. అందరికి ఫ్రీ వ్యాక్సినేషన్ ఇచ్చినాం. ఇప్పుడు ఏముంది, వీళ్ళు వస్తేనేమో వీళ్ళ కుటుంబ పరిపాలన వీళ్ళది. ఎవరు వస్తే వాళ్ళ కుటుంబాలు పెద్దగా అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారు. కానీ ప్రజలకు చేసేటివి చేస్తలేరు. ఇప్పుడు అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చిండు. 6 గ్యారెంటీలు అన్నాడు, 6 ఇచ్చిండు హామీలు. ఇప్పుడు తులం బంగారం అన్నాడు, ఇస్తున్నాడే. తులం బంగారంగా దాన్ని ముచ్చట్లేదు ఇస్తాడు. ఇక లక్షనే లేవు, తులం బంగారం. తులం బంగారం అన్నాడు, తులం బంగారం ఇస్తాడు. అప్పుడేమన్నాడు, ఇవాళ ఇస్తే మీరేమో 2500 తీసుకుంటారు, ఇంకా 2 రోజులు ఆగుండి నేను గెలవగానే మీకు 4000 ఇస్తాను. మళ్ళీ గవే పింఛన్ వస్తుంది. కష్టమే ఉన్నది. ఈ నెల వచ్చే నెలకి ఇస్తుంది, వచ్చే నెల. అంతకుముందు రైతు బంధు అన్న కనీసం పంటకు పడుతుండే. ఇప్పుడు అది కూడా పడతలేదు కదా. ఇప్పుడు 4 విడతలు వేసేది, ఒక్క విడత మొన్న వేసిండు. ఎందుకు వేసిండు? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో మళ్ళీ ఏదో వేస్తున్నా అని చెప్పి మళ్ళీ గెలవాలనే ఉద్దేశంతో కావాలని అంటారు. అయితే ఈయనకు పెడతాందుకు కూడా భయపడుతున్నాడు. నేను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ప్రజలు మమ్మల్ని ఊళ్ళకి రానియరు, తిరగబడతారు మా మీద అని చెప్పి ఎలక్షన్ పెడతాను కూడా. ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుందన్న, ఇంచుమించు 18 నెలలు అయిపోయింది ఆయన పీఠం ఎక్కి. ఆయన ఎక్కినాక 2 నెలలకు 3 నెలలకు పెట్టేది, 18 నెలలకు కూడా పెడతలేడు. అంటే ఆయన ధైర్యం అయితలేదు. ప్రజలు నన్ను నమ్మరు, నాకు ఓట్లు వేయరు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ గ్రామాలలో అందరికీ తెలిసిపోయింది నరేంద్ర మోడీ గురించి అని చెప్పి ఇప్పుడు పెడతలేడు. అది ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు వచ్చినాయి అన్న, ఇక్కడ ఎవరెవరికి వచ్చినాయి? ఆ ఇందిరామ్మ ఇళ్ళల్లో కూడా వచ్చిన ఇల్లు కూడా అది బీజేపీ పైసలు ఉన్నాయన్నా, కాంగ్రెస్ వాళ్ళ పైసలు. ఇద్దరు పైసలు ఉండగా ఇప్పుడు ఏం చేస్తుంటే ఉండదు. కరెక్ట్.